హిందూ మతంలో ఎన్నో పవిత్రమైన క్షేత్రాలున్నాయి. కాని అరుణాచలం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది కేవలం దేవుడి నివసించే ప్రదేశం కాదు, సాక్షాత్తు దైవ స్వరూపంగా భావించే ఒక పర్వతం. దాని వెనుకున్న ఆ కథేంటో, ఆ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం సాధారణంగా పర్వతాలను ప్రకృతి అద్భుతాలుగా చూస్తాం. కాని ఒక పర్వతాన్నే దైవంగా ఎలా పరిగణించగలం? అరుణాచలం వెనుకున్న నమ్మకం ఇదే. ఇది కేవలం ఒక కొండ కాదు, సాక్షాత్తు శివుని స్వరూపం. మరి ఈ అసాధారణమైన భావన ఎలా పుట్టిందో ఇప్పుడు విశ్లేషిద్దాం. సరే, ఈ కాన్సెప్ట్ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనము ఓ 5 ముఖ్యమైన విషయాల్ని చూడాలి. ముందుగా, ఈ పర్వతం ఎందుకు అంత స్పెషల్? ఆ తర్వాత దాని వెనుకున్న ఆ అనంతమైన జ్యోతికతేంటి? నిరాకారానికి ఆకారంగా ఎలా మారింది? కేవలం తల్చుకుంటేనే ముక్తి ఎలా వస్తుంది? చివరిగా, ఇదంతా మన లోపలున్న జ్వాలతో ఎలా కనెక్ట్ అయ్యిందో చూద్దాం. సరే, మన మొదటి భాగం అసమానమైన పర్వతం అంటే దైవం భౌతిక రూపంలోనే కనిపిస్తుందన్నమాట. అసలు మిగతా పుణ్యక్షేత్రాలకి అరుణాచలానికి ఉన్న ఆ తేడా ఏంటో చూద్దాం. చూడండి, చాలా పవిత్ర స్థలాల్లో దేవుడు ఒక గుడిలోనో విగ్రహాల్లోనో ఉంటాడని మనం నమ్ముతాం. కాని అరుణాచలం విషయంలో ఆ పర్వతమే దేవుడు. ఇది దేవుడుండే ఇల్లు కాదు, దేవుడే ఆ రూపంలోకి వచ్చాడు. ఈ ఒక్క తేడా చాలు అరుణాచలాన్ని అన్నిటికన్నా ప్రత్యేకంగా నిలబెట్టడానికి. మరి ఒక పర్వతం దైవంగా ఎలా మారింది? దీని వెనుక ఒక అద్భుతమైన పురాణగాథ ఉంది. కథ ఎక్కడ మొదలవుతుందంటే, సృష్టికర్త బ్రహ్మకి స్థితికారుడు విష్ణువుకి మధ్య జరిగిన ఒక పోటీతో. కథ ఇలా మొదలవుతుంది. ఒకానొకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికారుడైన విష్ణువు ఇద్దరులో ఎవరు గొప్ప అనే అహంకారంతో వాదనకు దిగారు. ఆ వాదనను పరిష్కరించడానికి వాళ్ల మధ్య అనంతమైన ఒక అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. అప్పుడు ఒక సవాలు విసరబడింది. ఎవరైతే ఈ స్తంభం మొదలునిగాని చివరినిగాని కనుక్కుంటారో వాళ్లే గొప్ప అని. బ్రహ్మయేమో పైకి ఎగురుకుంటూ వెళ్తే విష్ణువు కిందకి తవ్వుకుంటూ వెళ్లారు. కాని ఎంత ప్రయత్నించినా ఇద్దరూ దాని అంతు కనుక్కోలేకపోయారు. ఆ క్షణంలో వాళ్లకు అర్థమైంది, అది అనంతమైనదని. అప్పుడు ఆ జ్యోతినుంచి వచ్చిన మాటలే ఇవి: నేనే ఆది, మధ్యం, అంతం. మీరు నా అంతులను వెతికారు, కాని నేను అంతులేని వాడిని. చూశారా? ఈ సంఘటన ఒక ముఖ్యమైన సత్యాన్ని మనకు చెబుతోంది. ఎంత గొప్పవాళ్లైనా సరే ఈ విశ్వంలో ఉన్న పరమ సత్యాన్ని వాళ్ల పరిమితమైన జ్ఞానంతో కొలవలేరు. ఆ అనంతమైన శక్తి ముందు అహంకారాన్ని వదిలేయాలన్నదే ఇక్కడి సందేశం. సరే, ఆ తర్వాతేమైంది? దేవతలందరూ కోరడంతో ఆ మహాజ్యోతిస్తంభం నెమ్మదిగా చల్లబడి ఘనీభవించి అరుణాచల పర్వతంగా మారింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఈ పర్వతం ఆ జ్యోతికి ఒక సింబల్ కాదు, అదే దివ్యమైన జ్యోతి మనం స్పృశించగలిగే, పూజించగలిగే రూపంలో ఉందన్నమాట. చూడండి, ఈ పురాణగాథ కేవలం ఒక కథ మాత్రమే కాదు, ఇది చాలా లోతైన తాత్వికతకు పునాది వేసింది. అంటే రూపంలేని దైవం రూపంలోకి ఎలా వచ్చిందో ఈ భాగంలో చూద్దాం. ఇది మనల్ని హిందూ ఫిలాసఫీలోని ఒక ముఖ్యమైన ప్రశ్నకు తీసుకొస్తుంది. అసలు దేవుడంటే రూపం లేని ఒక అనంతమైన శక్తా? దీన్నే నిర్గుణ బ్రహ్మం అంటారు. లేక మనం పూజించుకోగలిగే రూపంలో ఉన్న దైవమా? దీన్ని సగుణ బ్రహ్మం అంటారు. దీని సింపుల్గా చెప్పాలంటే, నీరు మంచుగడ్డలాంటిది. నీటికి ఒక ఆకారం ఉండదు, కాని అదే గడ్డ కడితే ఒక ఆకారం వస్తుంది కదా, అలా అన్మాట. అరుణాచలం ఈ 2 భావనలని కలుపుతుంది. ఆ అనంతమైన రూపంలేని దివ్యజ్యోతి అంటే నిర్గుణ బ్రహ్మం మానవులు పూజించుకోవడానికి వీలుగా కరుణతో ఒక పర్వత రూపాన్ని ధరించింది. అదే సగుణ బ్రహ్మం. అందుకే దీన్ని నిరాకారానికి ఆకారం అని అంటారు. సరే, ఈ ఫిలాసఫీ అంతా మనకు ఆచరణలో ఎలా ఉపయోగపడుతుంది? అరుణాచలం ముక్తిని పొందడానికి ఒక చాలా స్పెషల్, ఇంకా చెప్పాలంటే సులభమైన మార్గాన్ని చూపిస్తుంది. మన పవిత్ర గ్రంథాల ప్రకారం వేర్వేరు పుణ్యక్షేత్రాలు ముక్తిని పొందడానికి వేర్వేరు దారులు చూపిస్తాయి. ఉదాహరణకు, కాశీలో మరణిస్తే, చిదంబరంలో దర్శనం చేసుకుంటే, తిరువారూర్లో జన్మిస్తే ముక్తి లభిస్తుందని నమ్మకం. కాని అరుణాచలం సంగతే వేరు. అరుణాచలం యొక్క అసలైన ప్రత్యేకత ఇక్కడే ఉంది. స్మరణాత్ అరుణాచలం అంటారు. అంటే దాని గురించి కేవలం మనసులో తలుచుకుంటే చాలు, అది మోక్షానికి మార్గం చూపిస్తుందని బలమైన నమ్మకం. దీని అర్థమేంటో తెలుసా?
అరుణాచలం అనుగ్రహం పొందడానికి మనం భౌతికంగా అక్కడికి వెళ్లాల్సిన పని కూడా లేదు. ఎవరైనా ఎక్కడ్నుంచైనా సరే ఏ సమయంలోనైనా దాన్ని స్మరించుకోవడం ద్వారా ఆ దైవిక శక్తితో కనెక్ట్ అవ్వొచ్చు. ఇది భౌతిక దూరాన్ని చెరిపేసే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన. ఇప్పటిదాకా మనం బయట ఉన్న ఒక పర్వతం గురించి మాట్లాడుకున్నాం, కాని అసలైన ప్రయాణం మన లోపలే మొదలవుతుంది. ఈ చివరి భాగంలో అరుణాచలం అనే ఈ బయటి జ్వాల మన లోపల ఉన్న అంతరంగ జ్వాలకు ఎలా ప్రతీకగా నిలుస్తుందో చూద్దాం. ఆ అగ్నిపర్వతం అంటే అరుణాచలం నిజానికి ప్రతి ఒక్కర్లోనూ ఉండే ఆత్మజ్ఞానానికి అంటే ఆ ఆత్మజ్యోతికి ఒక సింబల్. సో అరుణాచలానికి చేసే యాత్ర అనేది మనలో ఉన్న ఆ దైవిక చైతన్య జ్యోతిని కనుగొనడానికి మనం చేసే ఒక అంతర్గత ప్రయాణానికి రూపకమన్నమాట. చివరిగా ఈ విశ్లేషణ మనల్ని ఒక లోతైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. అసలు నిజమైన అరుణాచలం బయట ప్రపంచంలో ఉన్న ఆ పర్వతమా, లేక మనందరిలోనూ ఉన్న ఆత్మజ్యోతా? బహుశా బయట ప్రపంచాన్ని స్మరించుకోవడం ద్వారా మనం చెయ్యాల్సింది మన లోపల ఉన్న ఆ దివ్య జ్యోతిని వెలిగించుకోవడమేనేమో.